అందరికీ నమస్కారం. పైథాన్ ప్రపంచంలోకి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పైథాన్ ఆపరేటర్లు. నిజం చెప్పాలంటే ఇవేనండి మన ప్రోగ్రామింగ్కి ప్రాణం పోసేవి. కోడ్ రాయడంలో అసలు మ్యాజిక్ అంతా వీటితోనే మొదలవుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ పవర్ఫుల్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం కోడ్లో వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం, వాటిలో డేటా పెడతాం. అంతా బానే ఉంది. కానీ ఆ డేటాతో అసలు పనేంటి? ఒక నంబర్కి ఇంకో నంబర్ కలపడమెలా? లేదా రెండు వాల్యూస్లో ఏది పెద్దదో ఎలా తేలుస్తాం? ఇలాంటి పనులన్నీ ఎలా జరుగుతాయి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం. అదే ఆపరేటర్లు. సో, ఆపరేటర్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది జస్ట్ ఒక సింబల్, ఒక గుర్తు. ఉదాహరణకు x+y అని రాసామనుకోండి, అందులో ఆ ప్లస్ సింబల్ ఉంది కదా, అదే ఆపరేటర్. ఇక x, yలను ఆపరాండ్స్ అంటాం. అంటే ఏ విలువల మీదైతే ఆపరేషన్ జరుగుతుందో అవి అన్నమాట. మన కోడింగ్ టూల్ బాక్స్లో ఉండే పనిముట్లు లాంటివివి. ప్రతి పనికి ఒక స్పెషల్ టూల్ వాడినట్టు ఇక్కడ కూడా ప్రతి ఆపరేషన్కి ఒక స్పెసిఫిక్ ఆపరేటర్ ఉంటుంది. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ టూల్ బాక్స్లో ఉన్న ఒక్కో డ్రాయర్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనందరికీ బాగా తెలిసిన లెక్కల కోసం వాడే అరిథ్మెటిక్, అసైన్మెంట్ ఆపరేటర్స్తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మన కోడ్లో డెసిషన్స్ ఎలా తీసుకోవాలో నేర్పే కంపారిజన్, లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఫైనల్గా కొంచెం అడ్వాన్స్డ్గా కంప్యూటర్ లాంగ్వేజ్లో మాట్లాడే బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి కూడా తెలుసుకుని చివరిగా ఒకసారి అన్నింటినీ రివైజ్ చేసుకుందాం. సరే, మన మొదటి సెట్ ఆఫ్ టూల్స్ ఇవే, అరిథ్మెటిక్ ఆపరేటర్స్. పేరు వినగానే తెలిసిపోతుంది కదా, మనం రోజు చేసే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఇలాంటి లెక్కలన్నీ కంప్యూటర్తో చేయించాలంటే ఇవే కావాలి. ఇది చాలా బేసిక్, మనందరికీ బాగా తెలిసిన కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే ప్లస్, మైనస్, స్టార్ ఇవి మనకు బాగా తెలుసు. కొత్తగా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆ పర్సెంటేజ్ సింబల్ చూసారా, దాన్ని మాడ్యులో అంటాం. అంటే సింపుల్గా భాగాహారం చేశాక మిగిలిన శేషమన్నమాట. ఒక చిన్న ఉదాహరణ, మన దగ్గర 5 చాక్లెట్లున్నాయి, నలుగురికి పంచాలి. ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాం, ఇంకా ఒకటి మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన 1నే మనం మాడ్యులో ఆన్సర్. తర్వాత డబుల్ స్టార్, ఇది పవర్ ఆపరేటర్. అంటే 2 స్టార్ 3 అని రాస్తే దాని మీనింగ్ 2 పవర్ 3, అంటే 2ని 3 సార్లు గుణించడం. 2 ఇంటూ 2 ఇంటూ 2 మనకు 8 వస్తుంది. ఇక లాస్ట్ది ఫ్లోర్ డివిజన్. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో ఇంకా క్లియర్గా చూద్దాం. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, సో జాగ్రత్తగా వినండి. నార్మల్ డివిజన్ అంటే ఒక్క స్లాష్ వాడితే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది పాయింట్లతో సహా. అంటే 5/4 చేస్తే 1.25 వస్తుంది. కానీ ఫ్లోర్ డివిజన్ అంటే డబుల్ స్లాష్ వాడితే అది ఆ పాయింట్ తర్వాత ఉన్నదంతా తీసేసి కేవలం పూర్ణాంకాన్ని మాత్రమే ఇస్తుంది. సో 5/4 చేస్తే మనకొచ్చేది జస్ట్ 1 మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే కిందకి రౌండ్ చేస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది, దాని వాల్యూని మార్చాలి. ప్రతిసారీ పొడవుగా కోడ్ రాయడం ఎందుకు? దానికి ఒక సింపుల్ షార్ట్కట్ ఉంటే బాగుంటుంది కదా. ఆ షార్ట్కట్సే ఈ అసైన్మెంట్ ఆపరేటర్లు. ఇవి మన కోడ్ని చిన్నగా, ఇంకా చెప్పాలంటే నీట్గా మార్చేస్తాయి. ఇక్కడ చూడండి ఎంత సింపులో. x=x+2 అని లాంగ్గా రాసే బదులు జస్ట్ x+=2 అని రాస్తే సరిపోతుంది. రెండింటి మీనింగ్ ఒకటే. ఇలాగే మైనస్కి మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్కి ఈక్వల్ టు మల్టిప్లికేషన్, డివిజన్కి ఈక్వల్ టు డివిజన్ కూడా షార్ట్కట్స్ ఉన్నాయి. ఇది మన టైం సేవ్ చేయడమే కాదు, మన కోడ్ చదివేవాళ్లకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మన కోడ్తో లెక్కలు చేయించడం నేర్చుకున్నాం. కానీ ప్రోగ్రామింగ్ అంటే కేవలం లెక్కలు చేయడం కాదు కదా. కొన్నిసార్లు మన కోడ్ స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెండు వాల్యూస్ని పోల్చి చూడాలి, ఏది పెద్దది, ఏది చిన్నది, రెండు సమానమా కాదా. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే మన టూల్ బాక్స్లోని నెక్స్ట్ డ్రాయర్ ఓపెన్ చేయాల్సిందే. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వీడియో గేమ్ ఆడాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి కదా. ఈ కండిషన్ని మనం కోడ్లో ఎలా చెక్ చేస్తాం? చాలా సింపుల్. ఏజ్ >= 18 అని రాస్తాం. అంటే వయస్సు 18కి సమానంగా గాని అంతకంటే ఎక్కువగా గాని ఉందా అని అడుగుతున్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే, అంటే నిజమైతే గేమ్ ఆడనిస్తాం. ఫాల్స్ అయితే, అంటే అబద్ధమైతే ఆడనివ్వం. అంతే, ప్రోగ్రామ్ ఇలాగే డెసిషన్స్ తీసుకుంటాం. ఇవేనండి మన కంపారిజన్ టూల్స్. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవన్నీ మనకు తెలుసు.
కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా 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 ముఖ్యమైన విషయం ఉంది. అది సింగిల్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టుకి డబల్ ఈక్వల్ టుకి ఉన్న తేడా. ఒక్క ఈజ్ ఈక్వల్ టు వాడితే మనం ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తున్నామన్నమాట. అదే రెండు డబుల్ ఈక్వల్ టు వాడితే మనం రెండు వాల్యూస్ సమానమా కాదా అని ప్రశ్నిస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. ఈ డిఫరెన్స్ అస్సలు మర్చిపోకూడదు. ఓకే, కొన్నిసార్లు ఒక కండిషన్ సరిపోదు. మనమొకసారి 2-3 కండిషన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ కరెక్ట్గా ఉండాలి మరియు పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ మరియు లాంటి కండిషన్స్ని కలపడానికే మన దగ్గర అండ్, ఆర్, నాట్ అనే లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అండ్ ఆపరేటర్ చాలా స్ట్రిక్ట్ అండి. దీనికి రెండు వైపులా ఉన్న కండిషన్స్ రెండు నిజమైతేనే ఫైనల్ రిజల్ట్ ట్రూ వస్తుంది. ఒక్కటి ఫాల్స్ అయినా సరే మొత్తం ఫాల్స్ అయిపోతుంది. మన లాగిన్ ఎగ్జాంపుల్ లాగా అన్నమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండూ కరెక్ట్ అయితేనే లోపలికి ఎంట్రీ, లేకపోతే లేదు. ఇక ఆర్ ఆపరేటర్, ఇది కొంచెం దయగలది. దీనికి రెండు కండిషన్స్లో ఏ ఒక్కటి నిజమైనా చాలు, మొత్తం రిజల్ట్ ట్రూ వచ్చేస్తుంది. రెండు ఫాల్స్ అయితేనే అప్పుడు మాత్రమే ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆఫర్ రావాలంటే మీరు పాత కస్టమర్ అయినా ఉండాలి, లేదా మీ దగ్గర కూపన్ కోడ్ అయినా ఉండాలి. ఈ రెండింట్లో ఏది ఉన్నా ఆఫర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. కానీ కంప్యూటర్కి ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? దానికి తెలిసింది ఒకే ఒక్క భాష, సున్నాలు ఒకట్లు, అంటే బైనరీ లాంగ్వేజ్. ఇప్పుడు మనం డైరెక్ట్గా కంప్యూటర్ లాంగ్వేజ్లోనే ఆపరేషన్స్ చేసే బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనిపించొచ్చు, కానీ ఇది అర్థమైతే కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఒక మంచి ఐడియా వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నవే కొన్ని ముఖ్యమైన బిట్వైజ్ ఆపరేటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి డైరెక్ట్గా నంబర్స్ మీద పనిచెయ్యవు. వాటి బైనరీ రూపంలో ఉన్న బిట్స్ మీద పనిచేస్తాయి. అందుకే లాజికల్ యాండ్ వేరు, బిట్వైజ్ యాండ్, యాంపర్సాండ్ వేరు. దీని గురించి ఇప్పుడే మరీ ఎక్కువగా టెన్షన్ పడకండి. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అంతే. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. 5 and 4 అని రాస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్, కంప్యూటర్ 5ని బైనరీలోకి మారుస్తుంది, అంటే 0101. అలాగే 4ని కూడా 0100గా మారుస్తుంది. ఇప్పుడు రైట్ నుంచి ఒక్కో బిట్ని యాండ్ చేద్దాం. మొదటి బిట్ 1 and 0, రిజల్ట్ 0. రెండో బిట్ 0 and 0, రిజల్ట్ 0. మూడో బిట్ 1 and 1, ఇక్కడ రెండు 1 కాబట్టి రిజల్ట్ 1. నాలుగో బిట్ 0 and 0, రిజల్ట్ 0. సో ఫైనల్గా మనకొచ్చింది 0100. దీని వాల్యూ ఏంటి? 4. చూసారా, 5 and 4 చేస్తే మనకు 4 వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇక ఈ షిఫ్ట్ ఆపరేటర్స్, ఇవి కంప్యూటర్కి తెలిసిన సూపర్ ఫాస్ట్ మ్యాథ్స్ ట్రిక్స్ అన్నమాట. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏమీ లేదు, బైనరీ నంబర్లోని బిట్స్ని లెఫ్ట్కి జరపడమే. ఇలా చేయడం వల్ల ఆ నంబర్ 2 యొక్క పవర్స్తో మల్టిప్లై అవుతుంది. అలాగే రైట్ షిఫ్ట్ అంటే బిట్స్ని రైట్కి జరపడం. దీనివల్ల నంబర్ 2 యొక్క పవర్స్తో డివైడ్ అవుతుంది. ఇవి నార్మల్ మల్టిప్లికేషన్, డివిజన్ కన్నా చాలా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఒక ప్రాసెసర్కి లెక్కలు చేయడం కన్నా బిట్స్ని అటు ఇటు జరపడం చాలా తేలికైన పని. వావ్! పైథాన్ ఆపరేటర్స్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఒక మంచి జర్నీ చేశాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సో మన కోడింగ్ టూల్ బాక్స్లో ఇప్పుడు 5 ముఖ్యమైన సెట్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. 1, లెక్కల కోసం వాడే అరిథ్మెటిక్. 2, వాల్యూస్ని అప్డేట్ చేసే షార్ట్కట్స్, అసైన్మెంట్. 3, డెసిషన్స్ తీసుకోవడానికి వాడే కంపారిజన్. 4, కండిషన్స్ని కలపడానికి వాడే లాజికల్. ఇంకా ఫైనల్గా డైరెక్ట్గా కంప్యూటర్ లాంగ్వేజ్లో పనిచేసే బిట్వైజ్ ఆపరేటర్స్. చూసారా, ప్రతి పనికి ఒక స్పెషల్ టూల్ ఉంది. ఈ ఆపరేటర్స్ మీద మంచి గ్రిప్ రావడం అంటే పైథాన్ నేర్చుకోవడంలో మనం ఒక పెద్ద స్టెప్ ముందుకు వేసినట్టే. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వివరణ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే పైథాన్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ని ఇంతే సింపుల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోగ్రామింగ్ జర్నీకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.